దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఒకసారి చదువుకొని ప్రార్థనలో ఏకభావించుకున్నాం. దేవుడు మనతో మాట్లాడిన మాట మనం విని బలపడి శక్తిని పొందుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 ఈ 2 వచనాలు ఒకసారి మనం చదువుకొని బలపడదాం. ఆత్మను గురించి వాగ్దానమును విశ్వాసమును మూలముగా మనకును లభించుతున్నట్టు అబ్రహాము పొందిన ఆశీర్వాదములకు క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకును కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమయ్యను, మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. నిన్ను గురించి మాను పైన వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగినైనా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతుల స్తోత్రాలు చెల్లిస్తూ వెంటనే బిడ్డలు నన్ను నీ ఆదిలోకి తీసుకొని పరిశుద్ధమైన వాక్యముతో జీవాహారమును మా అందరికి వడ్డించిన జీవాహారముతో నేను మమ్మల్ని నింపమని, నేను నీ వాక్యమని ఉదక స్థానం మమ్మల్ని దయచేయమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధమైన శక్తితో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం ఒకసారి విందాం. దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో ఆత్మను గురించి ఏంటంట వాగ్దానం. ఏ వాగ్దానం అంటే విశ్వాసము వలన మనకు లభిస్తుంది, లభించినట్టు అబ్రహాము పొందినడే ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకును కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడిన. దేవుని ప్రియులారా, మనము శాపంలో కొట్టుకులాడుతుంటే, అందుకే వీళ్ళు అపరాధముల చేత పాపముల చేత వీళ్ళు చచ్చిన వారు అయి ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాడని ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. దేవుని ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, ఎవరైతే శాపం అనే దాంట్లో ఉన్నారో, శపితమైన దాంట్లో నుంచి దేవుడు అంటున్న ఆశీర్వాదము పాత్రలేక మనల్ని తీసుకొని వస్తాడు. దేవుని ప్రియులారా, మనము ఏదైనా సరే, బిలాము అనేవాడు ఇశ్రాయేలు ప్రజలను చెప్పించేదానికి అతడు పూనుకుంటాడు. అతడు పూనుకొని ఇశ్రాయేలు ప్రజలను చెప్పించాలని అతడు పూనుకొని డబ్బుల కోసమయ్యి, ధనము కోసమయ్యి, అధికారం కోసమయ్యి, దేవుని ప్రియులారా, అతడు ఎవరిని చెప్పిస్తే వాళ్ళు చెప్పింపబడతారని, ఎవరిని ఆశీర్వదించబడతారని అతడు ఒక వరం ఉందని అక్కడ ఆ దేశం అంతటికి తెలిసిన దానివల్ల వాళ్ళు అతనిని పిలిపించుకొని ఇశ్రాయేలు ప్రజలను చెప్పించాలని కోరుకున్నారు. దేవుని ప్రియులారా, అంత వరము కలిగిన వాడు ప్రపంచమంతా దీవించబడాలని, ఆశీర్వదింపాలని కోరుకోవచ్చు కదండి. మంచి బుద్ధి ఉన్నవాడైతే అంత వరం ఉన్నవాడు ప్రపంచమంతా రక్షింపబడాలని కోరుకోవచ్చు కదండి. అంత వరం ఉన్నవాడు ప్రపంచమంతా దేవుడిని నమ్ముకోవాలని కోరుకోవాలి కదండి. దేవుని ప్రియులారా, వాడి బుద్ధి దాన్ని బట్టి వాడు ఇశ్రాయేలు ప్రజలను చెప్పించేదానికి వస్తే యేసు ప్రభు అంటున్నాడు, నీ శాపమైనా సరే నేను ఆశీర్వాదంగా మారుస్తాను. దేవుని ప్రియులారా, అలాంటి వరము పొందిన వాడిని శాపవస్తునాలైనా కానీ ఆయన దీవెనగా మార్చాడు. ఆయన వాడు నోట్లో శాపం ఉంచలేదు, ఆశీర్వాదం పలుకుతున్నాడు. అదే నేను హృదయాల్లో ఒకటి ఉంది కదా, ఇది పెదాలు ఇంకొక రకంగా పలుకుతున్నాయి అని అతడు ఆశ్చర్యపోతున్నాడు. దేవుని పిల్లరా, ఈరోజు మనల్ని కూడా చాలామంది దూషించేవారు ఉంటారు, హింసించేవారు ఉంటారు, అనేక మంది మనల్ని అసహించుకునే వారు ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నమాట, ప్రతి శాపము నుంచి మనల్ని ఏం చేస్తాడంట, విడిపించే దేవుడు మనకున్నాడని నీవు నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించిన వారు ఎలా ఉండాలంట, విశ్వాసం మూలంగానే మనము అబ్రహామును పొందిన వాగ్దానం పొందుకుంటాం. అందుకని ధనవంతుడు లాజరును మనం ఒకసారి చూస్తే, అతడు ఈ లోకములో చూస్తే భేదవాడుగా కనిపించాడు, అనారోగ్యముగా కనిపించాడు, చూసేవారికి ఎందుకు పనికిరాని వాడుగా కనిపించాడు. అయితే అబ్రహామును రొమ్మును ఆనుకున్నట్టుగా అతడు జీవితము మనం 2 వర్గాలు మనం చూస్తాం. దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నీవు అంటున్నాడు, దేవుడు నీతో అంటున్నాడు మాట, నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి, ఆశీర్వాదము ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని ప్రియులారా, ఈ లోకంలో నువ్వు డబ్బులే చూసుకొనే కావచ్చు, ఇరుగు పొరుగు వారినే చూసుకొనే కావచ్చు, అందమే చూసుకొనే కావచ్చు. అరే, నేను దేవుడిని నమ్ముకున్న వారిని, నా పరిస్థితి ఏమో ఆడికాడికే ఉందిరా, ఈ లోకంలో వాళ్ళ పరిస్థితి అలాగా ఉండదని నువ్వు ఆశ్చర్యపడిపోవచ్చు. అంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు దీవెనగా ఆశీర్వాదంగా మారుస్తాను. నీవు ఏ దానిని చూసి భయపడాల్సిన పని లేదు. చాలా మంది మాంత్రికులను చూసి భయపడతారు,
ఆడేమన్నా ఒక నిమ్మకాయ వేసినారనుకోండి, లేకనంటే ఒక పులిచి నిమ్మకాయ వేసినారనుకోండి, భయపడిపోతారు. భయమా ఏమవుతుందని. మా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా తెచ్చుకొని కడుక్కొని దాన్ని పులిసన్నం చేసుకొని తింటారు. ఏ భయం లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏ శాపమైనా ఏదైనా సరే నేను ఆశీర్వాదంగా మారుస్తాను. అందుకని ప్రపంచంలో ఇప్పుడు సగం శాతము దేవుడు సేవ చేస్తున్నారు. అట్టి మాంత్రికులు ఏం చేస్తున్నారంటే దేవుడు సేవ చేస్తున్నారు. గొప్ప గొప్ప మాంత్రికులు ఈనాడు మారి దేవుడి సేవ చేస్తారు. బ్రేలరా, దేవుడు ఏ శాపగ్రస్తులైనా ఎలాంటి దుర్మార్గులైనా కానీ ఆయన ఎదుట ఏ శాపము పనిచేయదు. ఏతువు లేని శాపం నీకు తగలకుండా ఆయన కాపాడుతాడని, కంచి కాపుదల వేస్తాడని, కంచి వేసినట్టు ఆయన మనకు కూడా కంచి వేసి కాపాడే దేవుడని వాక్యం చెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ దానిని చూసి భయపడుతున్నావు దేవుని పిల్లరా? కొంతమందిని ఏరే వాళ్ళని ఒక ముఖాలు చూస్తే భయం, కొంతమందిని ఏదైనా అడ్డం వస్తే భయం, కొంతమంది ఏదో ఒక సాటికి పోవాలంటే భయం. దేవుని పిల్లరా, దేవుడిని నమ్ముకున్న వారికి ఏ భయము లేదు, ఆ యొక్క అనుమానం అవసరం లేదు. విశ్వసించిన నువ్వు ఆశీర్వాద పాత్రుడు, అంతే. ఆశీర్వాది బిడ్డవు, ఆశీర్వాదించిన దేవుని బిడ్డవు, సృష్టికర్తమైన బిడ్డవు. నువ్వు ఎవరో నీకు తెలియక నువ్వు భయపడుతున్నావేమో కానీ నీ యొక్క జీవితం ఏంటంటే నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి, ఆశీర్వదింపబడేదాన్ని. దేవుని పిల్లరా, దేవుని నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రా, దేవుని పాత్రలోకి రా. నేను నా కుటుంబం శాపమైంది అనుకుంటున్నావా? నా జీవితం శాపంలో ఉండాలనుకుంటున్నావా? అయితే యేసు ప్రభు నీ జీవితం యేసు ప్రభుకి ఇస్తే శాపంలో వంటి జీవితాన్ని కూడా ఆయన ఆశీర్వాదంగా మార్చాలని కోరుకుంటున్నాను. రాండి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రభా, ప్రేమ కలిగిన ఆయన నీకు వందనాలు. అవును తండ్రి, మా జీవితం పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉండగా, నరకానికి పోవాల్సిన వారై ఉండగా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు ఈ భూమి మీదకి సర్వమానవుల కోసమై దిగివచ్చిన ఆయన అందరిని రక్షించుకోవటం కొరకటకై అందరినీ రక్షించేదానికై నీవు ఈ లోకానికి దిగివచ్చావు. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాన మీద ఏలాడావు నాయన. మాకు రావాల్సిన శిక్ష నువ్వు పొందినావు. ప్రతి శాపమును నువ్వు అనుభవించావు. ప్రతి నాయన నరకానికి పోయేదానికి నువ్వు అన్నిటికీ అడ్డముగా నిలబడి పరలోకానికి చేర్చేదానికి నీ లోకానికి వచ్చావు. ప్రభువా, కుమారుడుగా వచ్చావు. ఈ లోకానికి దిగివచ్చి రక్షించి సర్వమానవుల నా ఎదుట నా వైపును చూసి రక్షణ పొందనని నువ్వు వాక్యం చెలవిస్తున్నావు. నా యందు విశ్వసించి వాడు రక్షింపబడతాడని వాక్యం చెలవిస్తున్నాం. నాయన, మేము ఈ లోకాన్ని చూసి, ఈ లోక జనాలను చూసి నాయన పోకుండా పరిశుద్ధమైన వాక్యానుసారమైన జీవితాలు జీవించేదానికి నీ కృపను అనుగ్రహించి పరిశుద్ధ వాక్యముతో నింపమని ప్రార్థన చేస్తాం. మా దేశాన్ని పరిపాలన చేస్తే ప్రతిదీ నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనసు, రక్షణ దేశం ప్రేమకులు ప్రపంచ దేశాలు రక్షించాయా. ఇశ్రాయేల్ దేశానికి రక్షణ దేశ, ఎరుసలేముకు క్షేమభివృద్ధి దేశ, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము కనికరమని దిగి వచ్చింది కాక. నాయన, ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలు దీవించి ఆశీర్వదించి, గర్భఫలము లేక అమానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలం అనుగ్రహించి నాయన, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డ సురస్థమైన ప్రయాణాలు అనుగ్రహించి, డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలకు రాకపోకలను తోడించమని, కాపాడమని, రక్షించమని, ఈ ప్రార్థన లేకపోయిన ప్రతి బిడ్డను దీవించి, శాపములేంచి బిడ్డలు ఆశీర్వాదంగా మార్చాయా. ఏ దాంట్లో శాపములో కొట్టకలాడుతున్నారో వాటిని అన్నిటి నుంచి బంధకాలు విడుదల చేసేసి, విడుదల యేసు నామములో నీకు విడుదల కలుగును గాక. నాకు అనిపిస్తుంది ప్రతి బంధకాలు తెగిపోయి ఆశీర్వాదమైన పాత్రలే తాగేదానికి నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.